లోకల్ హిట్టా ఫట్టా నేను మీ హేమమాలిని. మరి ఈ రోజైతే ఎన్నో వాయిదాలు పడి ఎట్టకేలకి ఈ రోజు రిలీజ్ అయిన సారంగపాణి జాతకం ఎలా ఉంది ఏంటి అన్నది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. టచ్ చేసేవరా, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కాని చోటు టచ్ చేసావు. అయితే ముందుగా చెప్పుకోవాల్సింది, సో ఈ సినిమాని ఆఫ్టర్ కొంచెం గ్యాప్ తర్వాత ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి దర్శకత్వంలో ఈ సినిమా అయితే మనందరి ముందుకి రాబోతుందనమాట. అందరికీ తెలుసు మోహన్ కృష్ణ గారి ఫిలిమ్స్ ఎంత లైక్ తెలుగుదనాన్ని ఉట్టిపరిచేలాగా చాలా సాఫ్ట్గా, చాలా మెలడీస్గా ఎన్నో సినిమాలు ఉన్నాయి. అష్టచమ్మ కావచ్చు, ఇలా చాలా సినిమాలు చెప్పుకుంటూ ఉండొచ్చు అనమాట. మరి ఆయన స్కూల్ నుంచి వచ్చినటువంటి ఓల్డ్ స్కూల్ ప్రిన్సిపల్ అని కూడా చెప్పొచ్చు అనమాట. సో ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు డైరెక్ట్ చేసినటువంటి ఫిలిమే సారంగపాణి జాతకం. ఈ సినిమాలో కాస్టింగ్ వచ్చేసి ప్రియదర్శి, రూప, అలాగే అవసరాల శ్రీనివాస్ గారు, తనికల భరణి గారు, రూపాలక్ష్మి గారు, నరేష్ గారు, సో ఇలా చాలా మంది ఉన్నారనమాట. వెన్నెల కిషోర్ గారు, హర్ష, సో ఇలా చాలా మంది ఉన్నారు. ఇంకా కొంతమంది కూడా ఉన్నారనమాట. తెలిసిన వాళ్ళు మీరు చూసినప్పుడు వీళ్ళు మనకు తెలుసు కదా అని అనుకుంటుంటారనమాట. మరి ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన వారు వివేక్ సాగర్ గారు అనమాట. ఈ డ్రెస్ లో చాలా బాగున్నారు. అయితే సినిమా ఏంటి అని అంటే, సో మన హీరో అండ్ హీరోయిన్ ఇద్దరు కూడా ఒక కార్ షోరూంలో పనిచేస్తారనమాట. మనోడు సేల్స్ మేనేజరు, అంటే మన ప్రియదర్శి సేల్స్ మేనేజర్ అనమాట. అండ్ రూప వచ్చేసి సో ఆమె లైక్ మేనేజర్ ఆఫ్ ది కంపెనీ అనమాట. మనోడు సేల్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎంప్లాయీ. సో వీళ్ళిద్దరి మధ్యలో ప్రేమ అంటే పెద్ద ఎక్కువ ఎపిసోడ్స్ కూడా చూపించారు అనమాట లవ్కి సంబంధించి. సో సినిమా అంతా కూడా అబ్సల్యూట్లీ జాతకాలు, దాని మీద ఉన్న మూఢనమ్మకాలు, అవి నిజమా అబద్ధమా, ఆ మూఢనమ్మకాలు పెట్టుకోవచ్చా లేదా అన్న టెంపోలోనే మనకి సినిమాని చూపిస్తారనమాట. గమ్మత్తు నాకు నవరాత్రాలు కాకుండా కొత్త రాత్రాలు కూడా తెచ్చుకుంటున్నాయి. అయితే మనోడికి చిన్నప్పటి నుంచి జాతకాలు అంటే విపరీతమైన పిచ్చి అనమాట. వాళ్ళ నాన్న చాలా ప్రాక్టికల్గా ఉంటాడు, బట్ వీడు కంప్లీట్గా జాతకాలను నమ్ముకుంటూ ఉంటాడనమాట వాళ్ళ అబ్బాయి. సో లైక్ దర్శి కంప్లీట్ జాతకాల మీదే ట్రస్ట్ అవుతుంటాడు. ఏం చేయాలన్నా నా జాతకంలో ఇలా ఉంది, నా జాతకంలో అలా ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడనమాట. సో అలాంటి ఒక అబ్బాయికి ప్రాక్టికల్గా ఆలోచించే అమ్మాయి పడిపోతుంది, తనే మన రూప. సో ప్రాక్టికల్గా అన్ని ప్రాక్టికల్గా ఉండాలనుకుంటూ మొత్తానికి మనోడు ప్రాక్టికల్ అనుకుని చెప్పి ప్రపోజ్ చేస్తుంది. ఒక సాంగ్లోనే వాళ్ళ కథ అంతా చూపించి తిరుగుద్ది. అయితే ఒకానొక సిచ్యువేషన్లో ఆ అవసరాల శ్రీనివాస్ గారు ఒక జాతకం చెప్తా ఉంటారనమాట. సో ఆయన మన దర్శికి ఒక జాతకం చెప్పి, నీ లైఫ్లో ఈ గండం ఉంది, ఇది గట్టెక్కితే నువ్వు హ్యాపీగా ఉంటావు, నీ లవ్ లైఫ్ అంతా బాగుంది, అది ఇది అని చెప్తాడు. చేసేది సామాజిక సేవ అన్నంత లెవెల్లో చేద్దాం రా. నేను చచ్చే రకం కాదు, చంపే రకాన్ని అనమాట. ఇందుకే ఆ గండం ఏంటి, ఆ గండం గట్టెక్కిందా లేదా, అవసరాల శ్రీనివాస్ చెప్పినటువంటి పనిని మనోడు చేశాడా లేదా, ఇవన్నీ తెలుసుకోవాలంటే మాత్రం గో అండ్ వాచ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్ సారంగపాణి జాతకం. సో కామెడీ అయితే చాలా బాగుందండి. ఆబ్వియస్లీ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా ఎంటర్టైన్ అవుతారు. ముఖ్యంగా వెన్నెల కిషోర్ గారు, ప్రియదర్శి గారి కాంబినేషన్లో వచ్చిన కామెడీ అయితే చాలా 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 బాగుంటుంది. చాలా రోజుల తర్వాత మన తెలుగు ప్రాసలని, మన తెలుగు లాంగ్వేజ్ని కంప్లీట్గా డైలాగ్స్లో వాడడం మనకి చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. పాటలు ఇంకొంచెం బాగుండి అనిపించింది. టైటిల్ సాంగ్ మాత్రం చాలా చాలా బాగుంది. సారంగా పాట మాత్రం చాలా బాగుంది. పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది. ఐ యామ్ ఎవర్ రెడీ ఫర్ మై బ్యూటిఫుల్ ప్రిన్సెస్. అండ్ కొంచెం అక్కడక్కడ బోర్ కొట్టింది కానీ బట్ ఓవరాల్గా ఒక మంచి కంబ్యాక్ అని చెప్పొచ్చు మోహన్ కృష్ణ గారి తరపు నుంచి. అండ్ తనికల భరణి గారి క్యారెక్టర్ కూడా ఒక కీ రోల్ అనమాట. దాని గురించి చెప్తే స్పాయిలర్ అవుతుందని నేను చెప్పట్లేదు. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మంచి కామెడీ ఫిలిం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో మీరు చూసి ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ వారానికి గో అండ్ వాచ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్ సారంగపాణి జాతకం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్. అలా చూస్తారేట్రా, ఏదో రియాక్ట్ అవ్వండి రా.